హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ట్రిపుల్ ఆర్ తర్వాత మోస్ట్ అవైటెడ్ సినిమాగా మారిన తారకన్న సినిమా దేవరా అయితే ఇప్పుడు మనకు సెప్టెంబర్ 27కి అయితే రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. సో ట్రైలర్ మీద అయితే భారీ అంచనాలు అయితే రావడం జరిగింది ట్రైలర్ చూసిన తర్వాత. సో స్టార్టింగ్లో కొరటాల శివ గారి సినిమా అనగానే కొంచెం డౌట్ అయితే రేస్ చేశారు చాలామంది. ఎందుకంటే ఇప్పటికీ కొరటాల శివ గారు ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. సో ఆయన చేసిన ప్రతి సినిమా చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా అండ్ పెద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. అన్ఫార్చునేట్లీ ఆచార్య ఎలా ఫ్లాప్ అయింది అనేది పక్కన పెడితే ఆయన సినిమాలు అనేది చాలా మంచి సినిమాలు ఉన్నాయి. సో దాని తర్వాత అయితే దేవరా చేయడం జరిగింది. సో దేవరా కూడా ఇప్పటికి పలు చోట్ల ప్రమోషనల్ ఈవెంట్ అయితే చేయడం జరిగింది. అది చేసిన తర్వాత కూడా మంచి ఒపీనియన్ అండ్ మంచి ఇంపాక్ట్ అయితే రావడం జరుగుతుంది ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ వల్ల. అండ్ ఇప్పటికీ రీసెంట్లీ ముంబైలో అయితే సందీప్ రెడ్డి వెంగ గారితో ఒక ఇంటర్వ్యూ అనేది చేయడం జరిగింది. సో అది చూసిన తర్వాత చాలామంది అయితే దేవరా సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఇప్పటికీ మనకు హైదరాబాద్లో కూడా చిరంజీవి గారు అండ్ మహేష్ బాబు గారిని అయితే చీఫ్ గెస్ట్గా పిలవడం జరుగుతుంది అనే విధంగా అయితే టాక్ నడుస్తుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దేవరా 27కి రిలీజ్ సందర్భంగాను టికెట్ ప్రైజింగ్లో కొన్ని చేంజెస్ అనేది వచ్చాయి. సో నైజాం హైదరాబాద్ మన దగ్గర తెలంగాణలో వచ్చేసి 250 సింగిల్ స్క్రీన్ అండ్ 400, 413 వరకు మల్టీ స్క్రీన్లు అయితే మల్టీప్లెక్స్లతో ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 200 to 300 వరకు ఆంధ్రప్రదేశ్ టికెట్ ప్రైజింగ్ అయితే ఉన్నాయి. మన దగ్గర 250 to 413 వరకు ఉన్నాయి. సో టికెట్ ప్రైజింగ్లో ఏదైనా ఎక్కువ తక్కువ అనిపించిందా, మీకు వర్త్ అనిపించిందా లేదా అనేది కమెంట్ చేయండి. సో డెఫినెట్లీగా మనం టికెట్ పెట్టిన ధరకి అండ్ వాళ్ళు ఇచ్చిన కంటెంట్కి మాత్రం సాటిస్ఫై అయితే డెఫినెట్లీ టికెట్ ప్రైజింగ్ అయి ఉన్నా కూడా మనకు అంతగా ఏమనిపించదు. సో ఇప్పటివరకు అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత తారకన్న ఇది ఫస్ట్ సినిమా కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా. అండ్ ట్రైలర్ కూడా వచ్చి వదిలేరు కాబట్టి మనకు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దట్టు ఇది పార్ట్ 1, ఇంకా పార్ట్ 2లో వస్తున్న స్టోరీ ఉంటుంది కాబట్టి కొంతమంది దీనికి పని పెట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఎంత నెగిటివ్ పెట్టినా కూడా సినిమాలో కంటెంట్ ఉంటే ఎవడు ఆపలేడు, అది మాత్రం నిజం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.